ఇటీవల కాలంలో ఎక్కువ దరిద్రం ఏంటి చెప్పిన కాపురాలు పాడైపోవడానికి ప్రతి దానికి మీ అమ్మకు ముడిపెట్టడం. ఇది మీరు చేసే తప్పు. అయిపోయింది, కూతురుగా అయ్యింది నీ సాఫ్ట్వేర్, ఇప్పుడు కోడలవే. కూతురుగా యాక్టింగ్ చేయక ఇంకా. ఇప్పుడు నీకు ఉదయాన్నే లేచి ఇప్పుడు కూతురి యాక్టింగ్ లేదు ఇంకా నువ్వు అయిపోయావు. ఇప్పుడు కోడల ప్రమోషన్లోకి వచ్చావు. రేపు అత్తగారు అవుతావు పిల్లలు పెద్దోళ్ళు అయితే. చిటికి మాటికి ఫోన్ చేసి అమ్మ ఇలాగన్నాడే, అమ్మ అలాగన్నాడే, ఎవడే అంటే ఇంకెవడు మీ అల్లుడు అలాగన్నాడే ఇలాగన్నాడే, బర్లో పోతున్నానే ఏంటో ఏమైంది ఎందుకని అడిగితే పొద్దున్న 7 గంటలు లేకపోతున్నాడు. 7 గంటలు లేపకూడదు నిన్ను. అస్తమాల అమ్మ ఏదో ఏమన్నా వండి అంటే వాళ్ళ అమ్మకు పెట్టమంటాడే, అలా అమ్మకొనడానికి వండానంటే నేను ప్రతిదీ వాళ్ళ అమ్మకు చెప్తాడు, ప్రతిదీ వాళ్ళ అమ్మతో పెడతాడే. ఇదే నాకు నచ్చట్లేదే, ప్రతిదీ అడుగుతున్నాను. మీ అమ్మను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తను వాళ్ళ అమ్మను ప్రేమించడం తప్ప మీరే సగం గొడవలు ఎడేస్తున్నారు. నేను అడుగుతున్నాను, నువ్వు మీ అమ్మని ఎంత ఇష్టపడతావో ఆయనకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఉండదా? నీకు నీ బంధువులు అంటే ఇష్టం ఉన్నప్పుడు తనకి తన బంధువులు అంటే ఇష్టం ఉండదా? మాట్లాడితే సీటికి మాటికి ఫోన్ చేసి ఈ మధ్యకాలంలో దరిద్రం ఈ వాట్సాప్లో వీడియో కాల్ ఒకటి వచ్చింది. వీడియో కాల్ చేస్తున్నారు డైరెక్ట్గా. ఇంకా చూడు ఎలాంటి కరేపాకు తెచ్చాడు. పడుతున్నాం, ఏం చేస్తాం? అలాంటి కరేపాకు ప్రపంచంలో ఎవడని తెస్తాడు? ఎవడు తేడు? మా ఆయనే తెస్తాడు అన్నాడు. గోంగూర దమ్మంటే తోటకూర తెచ్చాడు. ఇదిగో చూడు అన్నాడు. ఇది కూడా చెప్పేద్దావా? తోటకూర కోసం కూడా చెప్పేద్దావా? కరేపాకు కోసం చెప్పేద్దావా? ఇంకా కందిపప్పు దమ్మాను, ఇంకో వేరే పప్పు